ఎస్ మరికొద్ది గంటల్లో పంచాయతీ సమరం మొదలు కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించారు. మొదటి విడత జరిగే పంచాయతీల్లో 395 గ్రామ పంచాయతీలు, 9331 వార్డులు ఏకగ్రీవమైనట్లు ఎస్సీసీ వెల్లడించింది. ఈ నెల 11న తొలి విడతలో మిగిలిన 3836 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ విడతలో మొత్తం 56,19,430 మంది ఓటర్లున్నారు. పురుషులు 27,41,070 మంది ఉండగా మహిళలు 28,78,159 మంది, ఇతరులు 201 మంది ఉన్నారు. మరికొద్ది గంటల్లో పంచాయతీ సమరం మొదలు కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించారు. మరిన్ని డీటెయిల్స్ ని మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ. యశువర్ణ, తెలంగాణలో జరగబోయేటువంటి పంచాయతీ ఎన్నికల మొదటి విడత ఎన్నికల కోసం ప్రచారం ముగిసిపోయింది. ఎల్లుండి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్నికల అధికారులు ఏర్పాట్లు అయితే చేశారు. మరోవైపు భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు కూడా పోలీస్ శాఖ చేస్తోంది. ప్రతి గ్రామాన ఇప్పటికే పికెటింగ్ ఏర్పాటు చేశారు. ప్రతి చోట ప్రతి గ్రామంలో కూడా ఇప్పటికే అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం కూడా చేసింది ఎన్నికల అధికారులు. ఇప్పటికే ప్రతి గ్రామానికి కూడా వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలన కూడా చేస్తూ ఉన్నారు. మరోవైపు ఓటర్ లిస్టు విషయంలో కొన్ని చోట్ల గందరగోళం వచ్చినటువంటి సందర్భం కనిపించింది. వాటన్ని కూడా రెక్టిఫై చేశామని చెప్పి ఇప్పటికే ఎన్నికల అధికారులు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో డిసెంబర్ 11న జరగబోయేటువంటి మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 4236 గ్రామాల్లో ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చింది. కానీ ఇందులో 395 గ్రామాలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. నామినేషన్ల విత్డ్రాలతో ఏకగ్రీవంగా ప్రకటించుకున్నాయి. ఈ నేపథ్యంలో 3836 గ్రామాల్లో మొదటి విడతలో పోలింగ్ జరగబోతోంది. దీనికోసం పకడ్బందీగా ఏర్పాట్లు అయితే జరగబోతా ఉన్నాయి. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. అలాగే 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. సేమ్ డే ఎలక్షన్ కి సంబంధించినటువంటి కౌంటింగ్ జరిగి అక్కడే ఫలితాలు ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున భద్రతను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గ్రామాల్లో సాయంత్రం వేళ ఎన్నికల ఫలితాలు వచ్చినటువంటి సందర్భంలో కొంత ఉద్రిక్తతలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సందర్భంలోనూ గతంలో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లోనూ జరిగినటువంటి అనుభవాలు అక్కడ ఉన్నటువంటి సందర్భాలను దృష్టిలో పెట్టుకొని భద్రతను అయితే ఏర్పాటు చేశారు. కొన్ని గ్రామాలను అంటే హై టెన్షన్ గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామాలను కొన్ని లెక్కించుకున్నారు. అక్కడ కమాండ్ కంట్రోల్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండడం, ఎన్నికల అధికారులు కూడా నిత్యం ఎలక్షన్ సరళిని అంతా కూడా పరిశీలించే విధంగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ప్రతి గ్రామంలో జరిగేటువంటి ఎన్నికలను కమాండ్ కంట్రోల్ ద్వారా హైదరాబాద్ లెవెల్లో పరిశీలించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎవ్రీథింగ్ అంతా కూడా విజువల్గా కంప్లీట్గా విజువలైజేషన్ ఉండే విధంగా అంటే ఎక్కడ గ్రామంలో ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి భద్రత కావచ్చు, ఆ పోలింగ్ కేంద్రాల పరిసరాలను కావచ్చు, ప్రతిదీ కూడా సీసీ కెమెరాల్లో కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షించుకునేటువంటి అవకాశం ఉంటుంది. డీజీపీ అలాగే ఉన్నటువంటి అధికారులు నేరుగా గ్రామీణ స్థాయి పరిశీలన కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఏర్పాట్లు కూడా చేశారు. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చోట్ల ఏర్పాటు చేశామని ఇప్పటికే పోలీస్ శాఖ ప్రకటించింది. బిఎన్ఎస్ యాక్ట్ 163 కింద 5 కంటే ఎక్కువ గుమ్మికూడకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీస్ శాఖ నిర్ణయించుకుంది. సిబ్బందిని కూడా ప్రతి గ్రామంలో నియమించుకున్నారు. కొన్ని గ్రామ పంచాయతీలు వార్డులకు సంబంధించి కొన్ని ఇష్యూస్ నడుస్తున్నాయి. అంటే కొన్ని చోట్ల స్టే విధించిన సందర్భాలు కూడా మనం చూస్తూ వస్తున్నాము. మరి ఆ గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎన్నికలు ఎలా జరుగుతాయి? అంటే ఈ విడతలో కాకుండా ప్రత్యేకంగా వాటికి పెట్టే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఎస్, ఖచ్చితంగా ఇప్పటి వరకు ఎన్నికల అధికారులు దానికి సంబంధించి నిర్ణయం అయితే తీసుకోలేదు. నిజానికి మీరు అన్నట్టుగా కొన్ని చోట్ల కోర్టు వివాదంలో ఉన్నటువంటి గ్రామాలు ఎన్నికలు జరగట్లేదు. మరికొన్ని చోట్ల స్టే కనిపిస్తూ ఉంది. ఇంకొన్ని చోట్ల కొంత గమ్మత్తైన పరిస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూస్తే కొన్ని చోట్ల రిజర్వేషన్లు కలిసి రాకపోవడం. గ్రామాల్లో ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది లంబాడి తాండాలో. సో అక్కడ గతంలో లంబాడి తాండగా ఉన్నాయి, గ్రామ పంచాయతీలు చేశారు. అక్కడ కొన్ని చోట్ల ఎస్సీ రిజర్వ్ రావడం వల్ల అక్కడ గ్రామ జనాభానే ఎస్సీ లేరు. ఈ నేపథ్యంలో అక్కడ నామినేషన్లు కూడా
పడలేదు. అలా ఉమ్మడి కొత్త ఆసిఫాబాద్ జిల్లాలో చూస్తే 2 గ్రామాల్లో అసలు నామినేషన్లు కూడా పడలేదు. దీంతో అక్కడ ఎలక్షన్ ఎలా చేస్తారు, ఎలక్షన్ ఏ విధంగా ముందుకెళ్తుంది ఎన్నికల సంఘం అనేటువంటిది చూడాలి. ఇప్పటివరకు దానిపై నిర్ణయం అయితే రాలేదు. మీరు అన్నట్టుగా కొన్ని చోట్ల కాన్ఫ్లిక్ట్గా జరిగిన చోట స్టే అయితే వచ్చింది. ఆ స్టే ఉన్నటువంటి ఇప్పుడు పెద్దపల్లి జిల్లా మంతని సమీపంలో మంతని నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓ గ్రామంలో స్టే విధించింది కోర్టు. అక్కడ ఉన్నటువంటి నామినేషన్ వేసిన అభ్యర్థికి ఓటు హక్కు లేకపోవడం వల్ల తన నామినేషన్ను తిరస్కరించారు. దీంతో అక్కడ ఆ అభ్యర్థి కోర్టుకు వెళ్ళడం వల్ల ప్రస్తుతం కోర్టు స్టేలో ఉంది. సో అక్కడ ఎలక్షన్ ఎలా నిర్వహిస్తారు అనేటువంటి విషయాన్ని అయితే ఇప్పటివరకు క్లారిటీ లేదు. కొన్ని చోట్ల గ్రామాల్లో కాన్ఫ్లిక్ట్ ఉన్నటువంటి ప్రాంతాల్లో మొదటి విడతలో కాన్ఫ్లిక్ట్ వస్తే కనుక వాటిని 2వ విడతలో కానీ 3వ విడతలో కానీ నిర్వహించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికోసం ఏర్పాట్లు చేస్తున్నట్టుగా మనకున్న సమాచారం. గోపాలకృష్ణ, అయితే ఎన్నికలు అంటేనే కొంచెం పార్టీలు కంటే ప్రత్యర్థులు అంటే ప్రతిపక్షాలు ప్రత్యర్థులు ఇలా జరుగుతూ వస్తూ ఉంటాయి. ఇవి ప్రత్యేకంగా పంచాయతీ ఎలక్షన్స్. సో గ్రామాల్లో ఇంకా ఈ వర్గ విభేదాలు చాలా ఎక్కువగా కొనసాగుతూ ఉంటాయి. సో భద్రతా ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి? ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు పూర్తయినాయా? ఎస్, ఖచ్చితంగా సువర్ణ, మీరు అన్నట్టుగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లు నేరుగా రాజకీయ పార్టీలు బీఫామ్లు ఇవ్వడం లాంటివి ఉండవు. కానీ తమ అభ్యర్థిగా ప్రకటించుకొని తమ అభ్యర్థిగా ఆబ్దరికార్డుగా ప్రకటించుకొని తమ అభ్యర్థిని గెలిపించండి అంటూ రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రచారం కూడా చేశాయి. రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి సమావేశాలు కూడా గ్రామాల స్థాయిలో జరిగాయి. చాలా చోట్ల ఇవన్నీ కనిపించాయి. మరికొన్ని చోట్ల ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తా ఉన్నారో వాళ్ళు చాలా వింతైన హామీలు ఇవ్వడం, మేనిఫెస్టోని ఇవ్వడం, గ్రామాల్లో అది చేస్తాం ఇది చేస్తాం అనేటువంటి బాండ్ పేపర్ల ద్వారా సంతకాలు చేసుకొని బాండ్ పేపర్లను పంపించేసినటువంటి ఘటనలు కనిపించాయి. ఇలా చాలా చోట్ల రకరకాలుగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ సర్పంచ్గా గెలిచేందుకు అభ్యర్థులు తమ వింతైన ప్రకటనలు కావచ్చు ఇవన్నీ కూడా చేశారు. మరోవైపు రాజకీయ పార్టీలు మీరు అన్నట్టుగా కొన్ని చోట్ల బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు, తమ అభ్యర్థిని గెలిపించాలనేటువంటి ఒక వాదనని పార్టీలు తీసుకెళ్లాయి. కార్యకర్తలు ప్రచారం కూడా చేశారు తమ నాయకుడిని గెలిపించాలని. అంటే ఇక్కడ కూడా అభ్యర్థికి నేరుగా బీఫామ్ ఇవ్వడం కావచ్చు, రాజకీయ పార్టీల ప్రమేయం కావచ్చు నేరుగా అధికారికంగా ఉండదు. కానీ అయినా కూడా ఆబ్దరికాడికి ఇప్పటికే గ్రామాల్లో రాజకీయ పార్టీల వైరుగా చాలా మంది నాయకులకు ఉన్నటువంటి ప్రజలు విడిపోయిన పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ ఎలక్షన్లోనూ రాజకీయ పార్టీల ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. కొన్ని చోట్ల హై టెన్షన్గా మారేటువంటి ఉద్రిక్తతలు చోటు చేసుకునేటువంటి అవకాశం కూడా ఉందన్న విషయం ఎలక్షన్ కమిషన్కి ఎన్నికల సంఘానికి ఇప్పటికే ఒక నివేదిక అందింది. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించుకున్నారు. ఆయా గ్రామాల్లో భద్రతను కూడా పెంచుకున్నారు. గోపాలకృష్ణ, 395 గ్రామ పంచాయతీలు, 9331 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఇదేమి చిన్న సంఖ్య కాదు. సో ఏకగ్రీవం పట్ల అంటే ఏకగ్రీవానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి? అంటే అక్కడికి ఇప్పటికీ ప్రకటించేస్తారా? పంచాయతీకి సంబంధించి గ్రామ వార్డులకు సంబంధించి ఎలా జరుగుతుంది అక్కడ ప్రాసెస్? ఎస్, మీరు అన్నట్టుగా ఏకగ్రీవాలు కూడా ఈసారి అత్యధికంగా చర్చనీయాంశకమైనటువంటి అంశం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామ పంచాయతీ 395కు పైగా గ్రామాలు ఏకగ్రీవం అయినట్టుగా ఇప్పటికీ ఎన్నికల సంఘ అధికారులు ప్రకటించుకున్నారు. ఈ మిగిలిన గ్రామాలకు ఎలక్షన్ జరగబోతోంది. అయితే ఇంకా చాలా చోట్ల ఏకగ్రీవం అయినట్టుగా ప్రకటించుకున్నారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న 395 గ్రామాలు మాత్రం కేవలం అధికారికంగా ప్రకటించినవే. మిగతా వాటిపైన ఎన్నికల అధికారులు విచారణ చేస్తున్నారు. లోతైన విచారణ తర్వాతే, అంటే ఎక్కడ కూడా డబ్బు ప్రలోభం లేకుండా వేలంపాట ద్వారా కాకుండా ఇలా జరిగినటువంటి ఎన్నికల ఏకగ్రీవాన్ని మాత్రమే ఆమోదించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దానిపై విచారణ జరుగుతున్నారు. కానీ గ్రామాల్లో ప్రాక్టికల్గా చూస్తే కొన్ని చోట్ల వేలంపాటలు జరిగాయి. 51 లక్షలు 75 లక్షలు కూడా ఆ గ్రామాల్లో వేలంపాట వేసుకొని గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించుకున్నారు. ఒకవేళ ఈ వేలంపాటను కాదని ఎవరైనా నామినేషన్ వేస్తే వాళ్ళు దానికంటే ఎక్కువగా డబ్బును గ్రామంలో డిపాజిట్ చేయాలనేటువంటి నిబంధన కూడా పెట్టుకున్న గ్రామాలు కొన్ని చోట్ల కనిపించాయి. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఎన్నికల అధికారులు విచారణ చేస్తున్నారు. లోతుగా దర్యాప్తు చేసిన తర్వాతే ఇలాంటి గ్రామాల్లో ఏకగ్రీవాన్ని ప్రకటించే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రస్తుతం మొదటి విడతకు సంబంధించినటువంటి ఎన్నికలే కాబట్టి ఈ మొదటి విడతలో ఎన్ని ఏకగ్రీవాలు అయ్యాయి అనేటువంటి తీసేసి మిగిలిన వాటికి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏకగ్రీవంగా ఎన్నుకున్నామంటే కొన్ని ఇప్పటికే నివేదికలు అందించారు ఎన్నికల అధికారులకు. కానీ ఆ గ్రామాల్లో విచారణ కొనసాగుతుంది. ఇంకా కూడా విచారణ జరిగిన తర్వాతే అక్కడ ఏకగ్రీవాన్ని ప్రకటించే అవకాశం ఉంటుంది. గోపాలకృష్ణ, అంటే స్థానిక సంస్థల ఎన్నికలు అంటేనే అభ్యర్థుల సంఖ్య ఎక్కువ. సో అంటే ఈ మామూలు ఎలక్షన్స్ కంటే ఈ ఎలక్షన్స్ మీద కొంచెం పట్టెక్కువ ఉండాల్సి వస్తుంది. మరి కొన్ని చోట్ల అయితే చనిపోయిన వారి పేర్ల మీద కూడా ఇంకా ఓట్లు కొనసాగుతున్నాయని వాళ్ళు గ్రామ పంచాయతీలు వార్డులకు సంబంధించిన వారు ఇంకా ముందుకొచ్చారు. ఆ సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. దాన్ని ఎలా డీల్ చేయబోతున్నారు?
ఎస్ ఖచ్చితంగా మీరు అన్నట్టుగా కొన్ని చోట్ల పరిష్కారం కానీ సమస్యలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. గ్రామ జనాభా 500 ఉన్న చోట ఓటర్లు 900 మంది ఉన్నట్టుగా ఒక గ్రామంలో ఓటర్ లిస్టు బయటకు వచ్చింది. మరొక మంచిర్యాల జిల్లాలో చూస్తే, మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో చూస్తే అక్కడ చనిపోయినటువంటి వారికి ఓటు ఇంకా కొనసాగుతూ వస్తుంది. గత ఏడాది జరిగినటువంటి గత ఏడాది కింద చనిపోయినటువంటి చాలా మందికి ఇంకా ఓటర్ లిస్టులో వాళ్ళ పేర్లు ఉండడం అనేటువంటి, అంటే ఇవన్నీ కూడా దొంగ ఓట్లకు దారి చేసే అవకాశం ఉందని ప్రత్యర్థులు కానీ అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కానీ చెప్తూ ఉంటారు. కానీ ఎన్నికల అధికారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దొంగ ఓట్లకు ఆస్కారమే లేదు, ఖచ్చితంగా నిజాయితీగా ఎన్నికలు చేయబోతున్నాను అంటూ ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే అందుకే క్షేత్రస్థాయిలో పరిశీలనలు అయితే జరిగాయి. కొన్ని చోట్ల మీరు అన్నట్టుగా ఓటర్ లిస్టులో చనిపోయినటువంటి వాళ్ళ పేర్లు కావచ్చు, అలాగే ఆ గ్రామంలో లేని వారి పేర్లు కావచ్చు, చాలా చోట్ల ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి. వీటిపైన కూడా ఇప్పటికే కొనసాగుతుంది. గ్రామాల్లో ఉన్నటువంటి జనాభా ఆధారంగా ఖచ్చితంగా ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, ఇతర గుర్తింపు కార్డులు కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాతే ఓటు హక్కును వినియోగించుకునేటువంటి అవకాశం ఇస్తున్నారు. అలాగే గ్రామీణ స్థాయిలో జరుగుతున్న ఎలక్షన్ కాబట్టి గ్రామాల్లో ఖచ్చితంగా తమ ఏజెంట్లను పెట్టుకోవడం, గ్రామాల్లో ఎవరు ఓటరు ఎవరు కాదనేటువంటి విషయం ఖచ్చితంగా ఏజెంట్లు గుర్తుపెట్టేటువంటి అవకాశం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో. సో ఈ పారదర్శకతలోనే ఎలక్షన్ చేస్తామనేటువంటి విషయాన్ని అయితే స్థానికంగా ఎన్నికల అధికారులు చెప్తా ఉన్నారు. సో మీరు అన్నట్టుగా జరిగినటువంటి కొన్ని చోట్ల ఓట్లు గల్లంతవడం కావచ్చు, కొన్ని చోట్ల లేని వారికి, చనిపోయిన వారికి, అలాగే గ్రామంలో లేని వారికి ఓటు హక్కు ఉండడం కావచ్చు, కొన్ని చోట్ల కనిపిస్తూ ఉన్నాయి. వాటిపై ఇప్పటివరకు అధికారికంగా ఎన్నికల అధికారులు అయితే ఇప్పటివరకు అధికారికంగా ఇంకా స్పష్టం చేయలేదు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ గోపాల్ కృష్ణ.